నేనైతే పాషమల్లకైతే ఇట్లా రాల్చుతున్న పిండితోనే ఉడికిన తర్వాత మంచి టేస్ట్ బాగా వస్తుంది పాయసం. చూడండి వాటర్ అయితే మసాలాలే, వాటర్ అయితే వేసిన బెల్లం వేయాలి కలుగుతుంది. బెల్లం కరిగిన తర్వాత నీళ్ళు పోసిన మళ్ళీ వాటర్ పోసి మంచి పలుపు వేస్తున్నాం. ఇప్పుడైతే వేసుకుని కాల్చుని అట్లా మసిలినాక వేస్తే మంచిగా దీనికి అనేది తీపి ఎక్కువ పడుతుంది. ఇవి ఉడికిన తర్వాత అలా పలుపు వేసి అవుతుంది. ఇట్లా అనేది దీనికి ఉడకాలి బాగా. ఇట్లా అనేది ఉడకాలి మంచిగా. ఉడికినాయి కదా, ఇప్పుడు వస్తున్నా చూడండి. పిండి కలిపినా కదా, ఉడికిన తర్వాత పోసుకోవాలి. పాశం అయితే ఈ విధంగా అవుతుంది. ఇక పాలు అయితే వేస్తున్నా పాశం వల్ల, ఎందుకంటే ఉడికేటప్పుడు వేసినాం అనుకో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు దింపే ముందర పోసుకోవాలన్నట్టు. పాశం అయితే రెడీ అయింది. ఇంకా బాదం పప్పులు ఇట్లా వేస్తున్నాను. కిస్మిస్లు బాదం పప్పులు ఇవన్నీ వేసేస్తున్నాను. పాశం రెడీ. నేను పాశం అయితే చేసిన అయిపోయింది. ఇక దేవునికైతే నైవేద్యం పెట్టాలి.